ఇంట్రొడక్షన్. ఏఐ విప్లవం మన భవిష్యత్తు ప్రమాదంలో ఉందా? హలో బాస్, మనం ప్రస్తుతం 2026లో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మన కళ్ల ముందే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఒకప్పుడు ఏఐ అంటే కేవలం రోబోలు, హాలీవుడ్ సినిమాలు అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అది మన ఇంట్లోకి, మన జేబుల్లోకి వచ్చేసింది. చాట్ జీపీటీ, మిడ్ జర్నీ మరియు కొత్తగా వచ్చిన ఏఐ వీడియో జనరేషన్ టూల్స్ చూస్తుంటే ముచ్చటేస్తోంది కదా. కానీ దీని వెనక ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. టెక్నాలజీ పెరగడం ఎంత మంచిదో అంతే వేగంగా అది లక్షలాది మంది ఉద్యోగాలను మింగేయడానికి రెడీ అవుతోంది. చాలామంది అనుకుంటున్నారు ఏఐ అనేది కేవలం చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తుందని. కానీ అది తప్పు బాస్. పెద్ద పెద్ద కంపెనీలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రైటర్లు, డిజైనర్ల కుర్చీలు కూడా ఇప్పుడు కదులుతున్నాయి. ఈరోజు ఏఐపూ ఛానల్లో ఏఐ వల్ల రాబోయే రోజుల్లో పూర్తిగా మాయం కాబోతున్న ఆ 5 ఉద్యోగాలు ఏంటి అనే విషయాన్ని ప్రాక్టికల్గా చూపిస్తాను. అలాగే భయపడకుండా దానికి బదులుగా మార్కెట్లోకి రాబోతున్న 5 అద్భుతమైన లైఫ్ చేంజింగ్ కెరియర్స్ ఏంటో కూడా పిన్ టు పిన్ తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీరు ఏఐ యుగంలో సేఫ్గా ఉండటానికి ఏఐపూ స్టైల్లో ఒక పవర్ఫుల్ ప్రోటిప్ ఉంది. ఈ వీడియో మీ కెరియర్ మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. చాప్టర్ 1 ద డార్క్ సైడ్, కస్టమర్ సపోర్ట్ మరియు టెలికాలింగ్ ముగింపు. బాస్, మొదటిగా 100% ప్రమాదంలో పడ్డ ఉద్యోగం ఏంటో తెలుసా? కస్టమర్ సపోర్ట్ మరియు టెలికాలర్స్. ఒకప్పుడు ప్రతి పెద్ద కంపెనీకి వేలాది మంది కాల్ సెంటర్ ఎంప్లాయీస్ రాత్రింబగళ్ళు కష్టపడి కస్టమర్ల డౌట్స్ క్లియర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఏఐ వాయిస్ బాట్స్ రంగంలోకి దిగాయి. ఈ ఏఐ బాట్స్ మనుషుల కంటే చాలా వేగంగా, ఎలాంటి కోపం రాకుండా, 24 గంటలు విరామం లేకుండా క్లయింట్స్కి సమాధానాలు చెప్పేస్తున్నాయి. మీరు ఫోన్ చేసినప్పుడు అవతలివైపు మాట్లాడుతున్నది మనిషా లేక ఏఐ రోబోనా అని కనిపెట్టడం కూడా 2026లో ఇంపాసిబుల్ అయిపోయింది. వీటికి జీతాలివ్వక్కర్లేదు, పండగ సెలవులడగవు, అలాగే ఏ భాషలోనైనా మాట్లాడగలవు. అందుకే పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలు తమ కస్టమర్ కేర్ టీమ్స్ని 90% వరకు తగ్గించేసి ఏఐని వాడుతున్నాయి. సో కేవలం కాల్స్ మాట్లాడటం, బేసిక్ కంప్లైంట్స్ నోట్ చేసుకోవడం లాంటి ఉద్యోగాల నమ్మకం ఇక వదిలేసుకోవాల్సిందే బాస్. చాప్టర్ 2 డేటా ఎంట్రీ మరియు అకౌంటింగ్, మనుషుల అవసరం లేదా? ఇక రెండోది డేటా ఎంట్రీ, బేసిక్ అకౌంటింగ్ మరియు బుక్ కీపింగ్ ఉద్యోగాలు. కంపెనీలలో ఎక్సెల్ షీట్లు నింపడం, బిల్లులు ఎంటర్ చేయడం, జీతాల లెక్కలు వేయడం కోసం ప్రత్యేకంగా స్టాఫ్ని పెట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ వేల పేజీల డేటాను కేవలం కొన్ని సెకండ్లలో స్కాన్ చేసి ఎలాంటి తప్పులు లేకుండా ఎంట్రీ చేసేస్తున్నాయి. ఒక మనిషి రోజంతా చేసే అకౌంటింగ్ వర్క్ని ఏఐ కేవలం ఒకే ఒక్క క్లిక్తో కంప్లీట్ చేస్తోంది. ట్యాక్స్ లెక్కలు వేయడం, కంపెనీ బడ్జెట్ ప్లాన్ చేయడం కూడా ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్లే చూసుకుంటున్నాయి. దీనివల్ల బేసిక్ అకౌంటింగ్ నేర్చుకుని ఆఫీసుల్లో చేరిపోదామనుకునే వాళ్లకు అవకాశాలు చాలా తగ్గిపోయాయి. టెక్నాలజీని వాడటం తెలియని పాత పద్ధతి అకౌంటెంట్లు మార్కెట్ నుండి త్వరలోనే మాయం కాబోతున్నారు బాస్. చాప్టర్ 3 డేంజర్ జోన్, గ్రాఫిక్ డిజైనింగ్ మరియు ఫోటో ఎడిటింగ్. మీరు వింటే షాక్ అవుతారు బాస్. మూడో ఉద్యోగం జూనియర్ గ్రాఫిక్ డిజైనర్స్ మరియు ఫోటో ఎడిటర్స్. ఒకప్పుడు ఒక మంచి లోగో లేదా పోస్టర్ కావాలంటే డిజైనర్కి డబ్బులిచ్చి రోజులు తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ లాంటి ఏఐ టూల్స్కి కేవలం ఒక సింపుల్ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. మనం ఊహించని రేంజ్లో మైండ్ బ్లోయింగ్ ఇమేజెస్, లోగోలు మరియు సినిమాటిక్ పోస్టర్లను ఏఐ క్షణాల్లో క్రియేట్ చేస్తోంది. ఫోటోలలో బ్యాక్గ్రౌండ్ మార్చడం, కలర్ కరెక్షన్ చేయడం, అద్భుతమైన ఫిల్టర్లు వేయడం ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఏఐ యాప్స్ ద్వారా చేసేస్తున్నారు. కేవలం బేసిక్ ఫోటోషాప్ నాలెడ్జ్ నమ్ముకుని బతికే జూనియర్ డిజైనర్లకు ఇది నిజంగా పెద్ద దెబ్బ. మీరు ఆర్టిస్ట్ కాకపోతే ఏఐ మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తుంది. అందుకే మీ స్కిల్స్ పెంచుకోవడం చాలా ముఖ్యం. చాప్టర్ 4 కంటెంట్ రైటింగ్ మరియు ఈమెయిల్ మార్కెటింగ్ విప్లవం. అలాగే 4వది బేసిక్ కంటెంట్ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ మరియు ఈమెయిల్ మార్కెటింగ్. వెబ్సైట్లలో బ్లాగులు రాయడానికి, కంపెనీ ప్రమోషన్ ఈమెయిల్స్ పంపడానికి కంటెంట్ రైటర్స్కి చాలా క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ మనుషుల కంటే అద్భుతమైన వొకాబులరీతో గ్రామర్ తప్పులు లేకుండా రాసిచ్చేస్తోంది. ఏ టాపిక్ ఇచ్చినా, ఎలాంటి మూడ్లో రాయమన్నా, ఫన్నీ, ప్రొఫెషనల్, ఎమోషనల్, ఏఐ టూల్స్ సెకండ్లలో కంటెంట్ జనరేట్ చేస్తున్నాయి.
యూట్యూబ్ వీడియోలకి స్క్రిప్ట్స్, సోషల్ మీడియా పోస్టులకి క్యాప్షన్స్ అన్నీ ఏఐ ఏకదాటిగా రాసేస్తోంది. కేవలం ఇంటర్నెట్ నుండి కాపీ పేస్ట్ చేసి వ్యాసాలు రాసే రైటర్ల అవసరం కంపెనీలకు పూర్తిగా తీరిపోయింది. మీ రైటింగ్లో ఒరిజినాలిటీ మరియు హ్యూమన్ టచ్ లేకపోతే ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయడం ఖాయం బాస్. చాప్టర్ 5 సాఫ్ట్వేర్ ఫీల్డ్ షాక్, కోడింగ్కి కూడా ఎండ్ కార్డ్. 5వ ఉద్యోగం వింటే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్లాలనుకునేవాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. అదే జూనియర్ కోడర్స్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టర్స్. చాలామంది అనుకుంటారు సాఫ్ట్వేర్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అని, కానీ బేసిక్ కోడింగ్ చేసేవాళ్లకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఇప్పుడొస్తున్న ఏఐ కోడింగ్ మోడల్స్ కేవలం కోడ్ రాయడమే కాదు, అందులో ఉన్న బగ్స్ని కూడా వెతికి సెకండ్లలో ఫిక్స్ చేస్తున్నాయి. ఒక యాప్ లేదా వెబ్సైట్ బిల్డ్ చేయమని ఏఐకి చెప్తే అది పూర్తి కోడ్ని రాసి రన్ చేసి చూపిస్తోంది. ఒకప్పుడు 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే బేసిక్ కోడింగ్ వర్క్ని ఇప్పుడు ఏఐ సాయంతో ఒకే ఒక్క సీనియర్ డెవలపర్ చేసేస్తున్నాడు. దీనివల్ల ఐటీ కంపెనీలలో ఫ్రెషర్స్ మరియు జూనియర్ డెవలపర్స్ రిక్రూట్మెంట్ చాలా వరకు తగ్గిపోయింది. కేవలం కోడింగ్ సింటాక్స్ బట్టి పట్టిన వాళ్లు రేపు మార్కెట్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం బాస్. చాప్టర్ 6 ద బ్రైట్ సైడ్, ఫస్ట్ లైఫ్ చేంజింగ్ కెరియర్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. భయపడకండి బాస్, ఒక దారి మూసుకుపోతే ఏఐ 100 కొత్త దారులను తెరుస్తోంది. భయపడటం మానేసి ఆ కొత్త అవకాశాలను పట్టుకోవాలి. ఏఐ యుగంలో రాబోయే నెంబర్ 1 కెరియర్ ఆప్షన్ ఏంటో తెలుసా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఏఐ అనేది ఎంత తోపైనా దానికి ఏం కావాలో క్లియర్గా చెప్తేనే అది పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఏఐకి అర్థమయ్యే భాషలో పక్కా కీవర్డ్స్తో పర్ఫెక్ట్గా కమాండ్స్ ఇచ్చేవాళ్లని ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటారు. ఏఐ నుండి బెస్ట్ రిజల్ట్ రాబట్టడం కూడా ఒక పెద్ద కల బాస్. దానికిప్పుడు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఏఐ టూల్స్ని ఎలా వాడాలో తెలిసిన వాళ్లకు గ్లోబల్ కంపెనీలు సంవత్సరానికి లక్షల రూపాయల ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. దీనికి పెద్దగా కోడింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు. లాజికల్ థింకింగ్ మరియు మంచి కమ్యూనికేషన్ ఉంటే చాలు, మీరు ప్రాంప్ట్ ఇంజనీర్ అయిపోవచ్చు. చాప్టర్ 7 ఏఐ సెక్యూరిటీ మరియు డేటా క్యూరేటర్స్. ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ క్రైమ్స్, డీప్ ఫేక్స్ మరియు డేటా చోరీలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అందుకే రాబోయే రోజుల్లో పుట్టగొడుగుల్లా రాబోయే రెండో కొత్త కెరీర్ ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్. ఏఐ సిస్టమ్స్ హ్యాక్ అవ్వకుండా, డేటా లీక్ అవ్వకుండా కాపాడటమే వీళ్ల మెయిన్ జాబ్. హ్యాకర్లు ఏఐని వాడి దాడులు చేస్తుంటే వీళ్లు ఏఐని వాడే ఆ దాడులను తిప్పికొట్టాలి. ఇదొక హై లెవెల్ ప్రొఫెషన్. అలాగే మూడో సరికొత్త కెరీర్ ఏఐ డేటా క్యూరేటర్స్ మరియు ట్రైనర్స్. ఏఐకి సొంతంగా మంచి చెడులు తెలియవు బాస్. దానికి మనం ఏ డేటా ఇస్తే అది దాన్నే నేర్చుకుంటుంది. కాబట్టి ఏఐకి పర్ఫెక్ట్, సేఫ్ మరియు కరెక్ట్ డేటాను ఫీడ్ చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చే హ్యూమన్ లీడర్స్ కంపెనీలకు ఎప్పుడూ కావాలి. ఈ డేటా క్యూరేషన్ స్కిల్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్కి ఎలాంటి ఢోకా ఉండదు. చాప్టర్ 8 రోబోటిక్స్ మరియు ఏఐ బిజినెస్ కన్సల్టెంట్స్. 4వ అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ కెరీర్ రోబోటిక్స్ అండ్ హార్డ్వేర్ ఇంజనీర్. ఏఐ అనేది కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే, కానీ దానికి ఒక శరీరం కావాలి, అదే రోబోట్. ఫ్యాక్టరీలలో, హాస్పిటల్స్లో, డెలివరీలలో ఫిజికల్గా పనులు చేసే రోబోలను డిజైన్ చేసి వాటిలో ఏఐని ఇన్స్టాల్ చేసేవాళ్లకు భవిష్యత్తు బంగారం లాంటిది. సాఫ్ట్వేర్ కోడింగ్తో పాటు మెకానికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ఈ ఫీల్డ్లో విపరీతమైన అవకాశాలున్నాయి. ఇక 5వ మోస్ట్ డిమాండ్ ఉన్న కెరీర్ ఏఐ బిజినెస్ కన్సల్టెంట్. ప్రతి చిన్న మరియు పెద్ద బిజినెస్ ఇప్పుడు ఏఐని వాడాలని చూస్తోంది, కానీ ఎలా వాడాలో వాళ్లకు తెలియదు. ఏ కంపెనీలో ఏఐ టూల్స్ వాడితే ఖర్చు తగ్గుతుంది, ప్రొడక్షన్ స్పీడ్ పెరుగుతుందో ఐడియా ఇచ్చే బిజినెస్ మైండ్స్కి విపరీతమైన క్రేజ్ ఉంది. మీరు బిజినెస్ లూప్ని, ఏఐ టెక్నాలజీని కలిపి మేనేజ్ చేయగలిగితే మీరే రేపటి మార్కెట్ లీడర్ బాస్. కన్క్లూషన్. ఏఐపీ ప్రోటిప్, స్టే రియల్. సో బాస్, ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ చూశాక మీకొక విషయం అర్థమై ఉంటుంది. ఏఐ అనేది మన ఉద్యోగాలను తినేయడానికి రాలేదు. పాత పద్ధతుల్లోనే ఉంటామనే వాళ్లను మాత్రమే అది పక్కన పెట్టేస్తుంది. ఎవరైతే ఏఐని ఒక శత్రువులా కాకుండా ఒక టూల్లా వాడుకుని తమ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటారో వాళ్ల ఉద్యోగం ఎప్పటికీ పోదు. అందుకే నా సిగ్నేచర్ ప్రోటిప్ చెప్తున్నాను, డిజిటల్ మాయలో పడకండి. ప్రతిరోజు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ స్టే రియల్. టెక్నాలజీని మనం కంట్రోల్ చేయాలి, కానీ టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఏమంటారు బాస్? కెరీర్ మార్గదర్శిగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్, జూనియర్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్లో చాలా ముఖ్యం. సో వెంటనే వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి.
మన ఏఐపీ ఫ్యామిలీలో చేరి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. వచ్చే మంగళవారం మరో ఇంట్రెస్టింగ్ మరియు రియలిస్టిక్ బ్రాండ్ స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు స్టే స్మార్ట్, స్టే రియల్. జై హింద్.